శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. మీరు ఏ విద్యనైనా పట్టుకోండి, అంటే ఏ దేవి లేదా దేవతనైనా పట్టుకోండి, దశముఖ విద్యలు పట్టుకోండి, పంచముఖ ఆంజనేయ, అష్టముఖ గండభీరుడు, నరసింహ, నవనరసింహ, మీ ఇష్టం. ఏ విద్య అయినా సరే, ఇందులో కామ్య విద్య అయినా సరే, కామ్య విద్య అంటే తెలుసు కదా మనకు, షట్ప్రయోగాలకు సంబంధించినవి కావచ్చు, ఇంకా ఏదైనా కావాలి అని అనుకునేటువంటి విధానం కావచ్చు, లేదా భగవంతుడి వైపు వెళ్ళేటువంటి విధానం కావచ్చు. మీరు ఏదైనా సరే మీరు సాధించాలి, అది ఫలించాలి అంటే కొన్ని ముఖ్యమైనటువంటి విధానాలు ఉన్నాయి. మీరు అంటే ఈ దేనికోసం ఆరాటపడుతున్నారో, ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి మంత్రమే తీసుకోవాలి. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, గురుగారు అని చెప్పేసి. ఏంటి బిడ్డ అంటే, పలానా గురువు దగ్గర నేను తీసుకున్నాను. ఇక పేర్లు ఎందుకు బిడ్డ, మంచి మంచి గురువులు ఉంటారు అందులో, పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మరి ఏమైంది, ఈ మంత్రం ఇచ్చారు గురుగారు, మంత్రం సాధారణంగా చూపించరు, కానీ మాకు రిజల్ట్ రావట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, ఇక మీ దగ్గర తీసుకుందామని వచ్చాము అనుకున్న తర్వాత ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని అనుసరించి ఏ గురువు అయితే ఇచ్చారో ఆ మంత్రాన్ని మనం చూడవచ్చు. అది ఎప్పుడు చూడాలి అంటే, వాళ్లకు మనము హెల్ప్ చేయడానికి ఉన్నప్పుడు మాత్రమే చూడాలి. అలా మన ఆ విధానాన్ని అనుసరించి మనం అవలంబించి, బిడ్డ ఏ మంత్రం ఇచ్చారు గురుగారు చూపించి చెప్పండి బిడ్డ అంటే, కొంతమంది చకచక చెప్పేస్తారు, కొంతమంది తటపటాయించి అయినా సరే చెప్తారు. సరే, చూసిన తర్వాత అలా ఎలా ఉంటుంది అంటే, వీళ్ళకు చాలా ఇబ్బందులు ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఓం ప్రత్యంగిరాయై స్వాహ, ఓం క్రీం కాళికాయై నమః. ఇక ఇంత ఉంటుంది దీని స్టోరీ అంతా, ఇక పెద్ద స్టోరీ ఏమి ఉండదు. ఇలాంటి మంత్ర విధానాలు ఉంటాయి. ఈ మంత్ర విధానాలు వీళ్ళు ఏం చేయాలి, అసలు ఏంటిది, ఈ మంత్రం దేనికి ఉపయోగపడుతుంది, ఉపయోగానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా వేరే ఉంటాయి. ఒక మంత్రము తయారు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక చాలామంది ఏం చేస్తారంటే, ఇచ్చినటువంటి మంత్రం చూస్తే దక్షిణకాళి ఉంటుంది, అంటే మూల మంత్రాలు ఉంటాయి. ఈ మూల మంత్రాలలో ఏముంటుంది, మూల మంత్రాలు చాలా వరకు కీలన చేయబడ్డాయి కనుక అవి తీసుకోకూడదు. అంటే ఒక స్పష్టమైన, మీరు ఏ కామ్యం అయితే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి మంత్ర విధానాన్ని తీసుకోవాలి. ఒక మంత్ర ఉపదేశము అనేటువంటిది ఉద్ధృతంగా నేను తీసుకొస్తున్నాను. అంతవరకు నేను రాకపూర్వం మీరు చూడండి, హోమాలు చేయండి, యజ్ఞాలు చేయండి, వాటికి ఫలితాలు ఉంటాయి. కానీ అసలు మనిషి పట్టుకోవాల్సింది ఏంటి, మనిషి పట్టుకోవాల్సింది మంత్రమే కదా. ఆ మంత్రాన్ని పక్కన పెట్టేసి ఇక మిగతా నవగ్రహ పూజలు ఇవన్నీ చేయమని చెప్పడము, దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు, సనాతన ధర్మం ఇబ్బంది పడుతుంది. మనం సెట్ చేయాలంటే దానికి తగినటువంటి విధంగా ప్రతి వ్యక్తిని ఉపాసకులుగా మార్చాలి. వాళ్ళు ఉపాసకులుగా మారకపోని మనకు సంబంధం లేదు, మంత్రం ఇవ్వాలి. వాళ్ళు కొంతకాలమైన సమస్య తీరే వరకు తెచ్చుకుంటారు, చేస్తారు. తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఎస్ మంత్రమే, మంత్రము వినా ఇంకా వేరే మార్గం లేదని వాళ్ళకి అర్థమవుతుంది. అరే ఎక్కడెక్కడికో తిరిగాము, ఏంటిది, దానికనేది బెటర్ కదా అని. కనుక మంత్రము మీరు దేనికోసం అయితే తీసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి మంత్రమై ఉండాలి కదా. గాయం ఒక దగ్గర ఉంటే మందు ఒక చోట పెడితే తగ్గదు కదా. ఇది క్లారిటీ రావాలి. ఇక మంత్రం అయితే ఇలా, మంత్రము తీసుకున్న తర్వాత ఫస్ట్ మంత్రాన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఏంటి మంత్రం, కొద్దిసార్లు రాయాలి, వాళ్ళకి అర్థం కాకపోతే రాయాలి, రాస్తేనన్నా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత మంత్రాన్ని కొన్నిసార్లు చదువుకోవాలి. ఎస్, ఆ తర్వాత మంత్ర విధానంలోకి రావాలి, సాధనా విధానంలోకి రావాలి. నేను ఇచ్చేటువంటి మంత్ర విధానాల్లో 2 రకాలుగా సాధన చేసుకోవచ్చు. నేను అంటే ఇచ్చేటువంటి సందర్భములలోనే అలా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొండగట్ట ఆంజనేయ స్వామి ఉంటుంది, అక్కడ విధానము ఎవరైతే మహాద్రష్ట ఉన్నారో, ఆ ఋషి ఎవరైతే అక్కడ యంత్రం పెట్టినటువంటి ఋషి ఉన్నారో, ఆ ఋషి ఏ విధంగా పెడితే ఆలయ విధానము ఆ విధంగా జరగడం అనేటువంటిది జరుగుతుంది.
నడవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మనము అంటే అక్కడ పెట్టినటువంటి ద్రష్టది అలా ఉంటుంది. ఇక్కడ మేమేం చేస్తామంటే ఇప్పుడు ఉండేటువంటి కాలానికి అనుకూలంగా ఇప్పుడు ఐటీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మెలకు ఎప్పుడు వస్తుందండి? వాళ్ళు అర్ధరాత్రి 1:00కో 2:00కో 3:00కో పడుకుంటారు. మెలకు ఎప్పుడు వస్తుంది? 10:00కో 11:00కో వస్తుంది. వాళ్ళకు బ్రహ్మముహూర్తం ఎప్పుడవుతుంది? బ్రహ్మముహూర్తము అని అంటే మీ మనసు ప్రశాంతంగా ఉండాలి, వాతావరణము ప్రశాంతంగా ఉండాలి. రెండు కలిసినప్పుడు బ్రహ్మముహూర్తం అవుతుంది. అది ఉదయము 4 నుండి 6 మధ్యన చేయొచ్చు. ఉదయం 4 స్టార్ట్ చేసి ఎంత సమయం 8 వరకైనా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రెండు కలవాలి కదా. మరి ఇక్కడ పిల్లవాడు ఉదయమే 4కి లేవాలి, 12కి పడుకున్నాడు అనుకుందాం, 1కి పడుకున్నాడు, 4కి మెలకు వస్తుందా? వచ్చినా కూడా అతనికి నిద్ర సరిపోకుండా ఎలా ఉంటుంది? మనసంతా కూడా చాలా చిందరవందరగా ఉంటుంది. బ్రహ్మముహూర్తం కదా, బ్రహ్మముహూర్తం అంటే ఇది రెండు కలవాలి కదా. ఇక్కడ నీ మనసు ప్రశాంతంగా ఉండాలి, అక్కడ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి. అయితే ఇక్కడ పిల్లవాడికి మనసు ప్రశాంతంగా ఉండదు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా వాడు చేయలేడు కదా, ఇట్లా కూరుకుతూ ఉంటాడు, నిద్ర వస్తూ ఉంటుంది. వీలు కాదు అది. మరి ఎప్పుడు చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పిల్లవాడు 10కి లేచాడు అనుకుందాం, అంటే నిద్ర సరిపోతుంది కనుక మనసు ఎలా ఉంటుంది? కాస్త ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళి స్నానం గిట్ట ముగిచేసుకొని వచ్చి శుభ్రత అనేటువంటిది వాంటెడ్ కనుక, అంటే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కనుక అలా లేసేసి తలుపులు పెట్టుకొని ఇంట్లో చేస్తే బయట రణగొనదు అనేది అంతా ఇబ్బంది ఏమి ఉండదు కదా. బయట వాతావరణం కన్నా ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరి ఐటీ పిల్లలకు ఎప్పుడు మంత్రం సాధన చేయాలి? వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత, లేచిన తర్వాత మంత్రం చేయాలి. వీలైతే స్నానం చేసి చేయాలని చెప్తాను. స్నానం చేసి చేయండి బిడ్డ, బాగుంటుంది అని చెప్తాను. కొంతమంది ఆ స్థితిలో ఉండరు, అంటే తమ గుణంలో ఉంటారు. వాళ్ళకు వెంటనే లేచి స్నానం చేసేటువంటి అలవాటు ఉండకపోవచ్చు. మనము ఒక విధానం ఉంటుంది బిడ్డ. ఒక మంత్రం ఇచ్చేటప్పుడు ఆ దేవి లేదా దేవతకు మనం చెప్తాం, చెప్పి పంపిస్తాం. ఎలా చెప్తామో ఏం చెప్తాము, ఏ సందర్భంలో లేసైనా కూడా చేసుకుంటాడు, ఎలా ఉన్నా కూడా చేసుకుంటాడు, మనసు ప్రశాంతంగా ఉంచుకొని చేస్తుంటాడు. దాన్ని మీరు ఫాలో కావాలి, దానికి మీరు అనుకూలంగా ఉండాలని ఆ మంత్ర విధానంలో మీకు చెప్పి పంపించడం జరుగుతుంది. కనుక అతడు ఉదయం లేచి కాలకృత్యాలు అయితే ఖచ్చితంగా తీర్చుకోవాలి బిడ్డ అంటాను. కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చొని మంత్రం చేసుకోవచ్చు, ఎలాంటి స్టోరీ ఉండదు. ఇక స్నానం చేసే అలవాటు ఉంటే లేచిన తర్వాత స్నానం చేయండి బిడ్డ. ఇంకా ఈ స్నానం కాదు, లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని కొన్ని ఆసనాలు లాంటివో లేకపోతే ఏదైనా చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు అంటాం కదా, అవి చేసుకున్న తర్వాత చేయండి బిడ్డ అంటాను. ఇంకా హ్యాపీగా ఉంటుంది అని ఇలా చేసుకోవచ్చు. నేను ఇచ్చేటువంటి మంత్ర విధానాలు ఇలా చేసుకోవచ్చు. ఆ పిల్లలు అలా చేసుకోవాలి. మంత్ర విధానంలో దేవి దేవతకు ఆ విధానాన్ని అనుసరించే ఇవ్వడం జరుగుతుంది. లేదు ఏదో ఉదయం వెళ్ళి సాయంత్రం జాబ్ చేసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు. శుభ్రంగా మీరు ఏం చేయాలి? ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం గిట్ట ఆసనాలు ఏదైనా ఉంటే వేసుకొని మీరు స్నానం చేసి మీరు చేసుకోండి. ఇక నైవేద్యము, యాక్చువల్ నైవేద్యం ఏమిటంటే నేను చెప్పాను కదా, శక్తి ఆవాహన విధానం వేరు. మీకు ఇచ్చే మంత్ర విధానానికి ఇది ఉండదు. వైబ్రేషన్ ద్వారా ఎనర్జీ వస్తుంది. మీరు వైబ్రేషన్ మీ నుండే వస్తుంది కాబట్టి మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థమైనా కూడా భగవంతుడి అర్పణం అనుకోండి, శివార్పణం అనుకోండి, శక్తి అర్పణం అనుకోండి, విష్ణు అర్పణం అనుకోండి. మీరు ఏదనుకున్నా కూడా లేదా నాలో ఉండేటువంటి ఆ భగవంతుడికి సమర్పణం అనుకోండి, ఆత్మకు సమర్పిస్తున్నాను అనుకోండి. అలా తీసుకుంటే దానిని మహానైవేద్యం అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా, అలా చేసేసుకోవచ్చు. నేనేం చెప్తాను, ఇప్పుడు అంత పూజా విధానాలు ఉన్నాయి. ఏది ఓపెన్ చేసినా, ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా నైవేద్యం పులిహోర పెట్టాలి, దద్దోజనం పెట్టాలి, చక్కెర పొంగలు పెట్టాలి, లేకపోతే ఇట్లా ఉడకబెట్టినటువంటి శనగలు పెట్టాలి, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. అవి 10 ఉంటాయి, నాది ఒకటి ఉంటుంది. నాలాగా చెప్పేవారు ఒకరో ఇద్దరో కనిపిస్తారు. నాకు తెలిసి నేను ఒక్కరినే.
నైవేద్యాలతో సంబంధం లేకపోయినా కూడా చేసుకోవచ్చు బిడ్డ, ఎందుకంటే ఇది వైబ్రేషన్కి సంబంధించినటువంటి అంశం కనుక. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక నైవేద్యం పెట్టాలి అనేటువంటిది ఉంటుంది. వీడు కన్ఫ్యూజ్ అయ్యి చచ్చిపోతూ ఉంటాడు. అందుకని నేను ఏం చెప్తాను, 2 ఖర్జూరాలు తీసుకొచ్చుకొని పెట్టుకోండి బిడ్డ, ఒక ఖర్జూరం పెట్టుకోండి, నమస్కారం చేసుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ నేను అమ్మవారికి ఏదో పెట్టేశాను, భగవంతుడికి సమర్పించిన అనేటువంటి భావన ఉంటుంది కదా. ఇక మీరు సాధన చేయాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, సాధన ఫలించాలి అంటే మంత్రంలో 17 నుండి 20 ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. మీకు మంత్రంలో కనిపించే అంశాలు 5 ఉంటాయి, గుప్తంగా మిగతా 12 ఉంటాయి. ఈ అంశాలను మనము జాగ్రత్తగా 1-2 సార్లు విని సాధనలో పెట్టాలి. ఆ విధంగా మీరు సాధన చేసుకుంటూ వెళ్తూ మీరు దేని గురించి అయితే సాధన చేస్తున్నారో, మీరు ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు, మీరు మంత్రం చదివేసి ఇక అమ్మవారు ఉద్యోగం ఇస్తుందా అప్లై చేశాను అంటే నో. మీ ప్రయత్నం అంటూ జరగాలి, కర్మ జరగాలి. కర్మ జరగకపోతే కూడా ఆ మంత్ర విధానం ఏమనుకుంటుంది అంటే, ఆ దేవత వీడేమో జాబ్ అని అడుగుతున్నాడు, అవకాశం చూపిస్తేనేమో కదలతలేడు, అర్థం చేసుకునేటువంటి స్థాయి కూడా ఉండదు, మరి ఎలా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకని మీరు దేని గురించి అయితే మంత్రం చదువుతున్నారో దానికి సంబంధించినటువంటి క్రియను మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. మీరు చేయాలి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి. మీరు ఐపీఎస్ కోసం ప్రయత్నం చేస్తే స్ట్రాంగ్గా చదువుతూనే ఇటు మంత్రం చేసుకోవాలి. మీకు అనుకూలంగా వాతావరణం అంతా కూడా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మీరు మంత్రం అయిపోయింది, నేను చెప్పినటువంటి ఆ నియమాలు ఆ విధానాలు పాటించారు, ఇక డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఈ కామ్యం ఏదైతే ఉంటుందో, మీరు దేని గురించి అయితే మంత్రం చేశారో దానికి సంబంధించినటువంటి పని వైపు మీరు వెళ్ళిపోవాల్సిందే. డబ్బు కావాలని చేస్తున్నారు, ఉద్యోగం కావాలి, ఇంకా పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇది ఒక విధానంగా ఉంటుంది. ఇక మీరు ఖాళీగా ఎప్పుడు ఉండకూడదు. మంత్రం చేయాలి, పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మంత్రం చేయాలి, కామ్యం చేయాలి, మంత్రం చేయాలి, వర్క్ చేయాలి, మంత్రం చేయాలి, కర్మ చేయాలి, చేసుకుంటూ వెళ్ళాలి. ఖాళీ ఉన్నది అంటే మీ మనసు వెంటనే మంత్రాన్ని పట్టుకోవాలి. ఇక ఒక వ్యక్తి ఇది ఇప్పుడు మామూలు కీకారణ్యం కాదు కదా, ప్రతిదీ అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. సినీ ఫీల్డ్ అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. అబ్బాయి అయితే అమ్మాయి, అమ్మాయి అయితే అబ్బాయి, వాళ్ళు అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. ఇటు చూస్తే స్వీట్లు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, అటు బిర్యానీలు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, ఒక మ్యూజిక్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కదా, ఒక డ్యాన్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. వ్యక్తి రకరకాలుగా ఈ గురవుతూ ఉంటాడు. ఈ రకరకాలుగా ఉంటాయి. ఇవన్నిటిలో ఎటు వెళ్ళాలి అనేటువంటిది తెలియకుండా మళ్ళీ అటు వెళ్ళడం మొదలు పెడతా ఉంటాడు, దారి తప్పుతుంటాడు. దీనికి సంబంధించిన విధానం వేరే ఉంటుంది, అది తెలుసుకోవాలి. మంత్రాన్ని ఇలా చేస్తూ మీ వర్క్ చేసేసుకుంటూ ఖాళీ సమయాలలో మీ మనసు దేన్ని పట్టుకోవాలి? మంత్రం పట్టుకోవాలి. నేను మంత్ర సాధన స్టార్టింగ్లలో నాకు అత్యంత తొందరగా సిద్ధి పొందాలి. అత్యంత సిద్ధి అంటే మనం చేసే పని ఫలించడమే అసలైనటువంటి సిద్ధి అది. ఇక నాకు ఇది ఖచ్చితంగా నాకు ఫలించాలి, నేను సిద్ధి పొందాలి అని చెప్పేసి నేను తీవ్రంగా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో, అంటే స్టార్టింగ్ 2వ సంవత్సరం జరిగినటువంటి సంఘటన ఇది. నేను డెప్త్గా వెళ్ళిపోయినప్పుడు మంత్రం చదువుతూ ఒకానొక స్టేజ్లో మంత్రాది దేవత యొక్క విధానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అది జరుగుతుంది. అది తీవ్రంగా చేసేటువంటి వాళ్ళకి, తాదాత్మ్యంతో చేసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళగానే నేను తీవ్రమైనటువంటి తృష్టితో ఉన్నాను, తొందరగా సిద్ధించాలి అమ్మ తల్లి, సిద్ధించాలని. నాకు ఆ సందర్భంలో ఏమి లోపల నుండి వినిపించింది అంటే, మంత్రాన్ని మీరు చదువుతూనే మంత్రార్థాన్ని కూడా మీరు చదవాలి. మంత్రార్థాన్ని ఏకకాలంలో మీరు చేసుకుంటూ వెళ్తే చాలా తొందరలో సిద్ధవుతుంది అని. నిజంగా అది మామూలు విషయం కాదు.
ఇది దీన్ని ఎలా అని చెప్పేసేసి అనేకమైనటువంటి పుస్తకాలను వెతకడం జరిగింది, అనేక మంది గురువులను కలవడం జరిగింది. వీళ్ళు మహామహులు, నేను చిన్నగా ఉన్నాను, మహామహులు అనుకునేటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు దీని విధానం దొరకలేదు. ఏ పుస్తకాన్ని నేను చూసినా కూడా, పుస్తకాలలో కూడా లైబ్రరీకి వెళ్ళి, ఇక నాకు బాగా ఇష్టం లైబ్రరీ అంటే, వెళ్ళి పుస్తకాలు అన్నీ కూడా మొత్తం తిరిగేసినా కూడా ఎక్కడ కూడా నాకు లభించలేదు. లాస్ట్కి ఇక లాభం లేదని అమ్మవారికే నమస్కారం చేసేసి నేను సాధన చేయడం మొదలుపెట్టాను. ప్రయత్నం చేయడము. సో ఒకానొక స్టేజిలో మంత్రార్థాన్ని ఎట్ ఏ టైం చేయడం అనేటువంటిది వచ్చేసింది. బస్ మనసు నా దగ్గరే ఉంది, నేను నా దగ్గరే ఉన్నాను, నా మనస్సు కూడా నా దగ్గరే ఉంది. ఇది మామూలు విషయం కాదు. మంత్రంలో లయం కావాలి అంటే మంత్రార్థాన్ని ఒకే సమయంలో సంధించడం నేర్చుకోవాలి. ఏ విద్యకైనా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానాలే పనిచేస్తాయి. ఒక సన్యాసికి కానీ మనస్సు కంట్రోల్ కావట్లేదని చెప్పేసి సన్యాసి అన్నీ వదిలేసేసి ఇక వెళ్తూనే ఉంటాడు. ఇక గురుబోధులు అయితే మనసు మీద పాటలే ఉంటాయి. ఆత్రేయ గారు కూడా మనసు గతి ఇంత, ఆయన మనసు కవి అంటారు. నాకు ఇదంతా అర్థమైపోయిన తర్వాత ఒక అద్భుతంగా ఇక దీనికోసము, ఇది నాకు తెలిసిన తర్వాత అసలు ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మన గ్రంథాలలో ఉన్నాయని చెప్పేసి నేను విపరీతంగా విపరీతంగా శోధన బిడ్డ. మీరు శోధన చేస్తున్నారు అంటే రిజల్ట్ మీకు చాలా తొందరలో వస్తుంది. ఉపనిషత్తులన్నీ, భగవద్గీతను అసలు ఇలా చదవడం కాదు, లోతుల్లో ఏముందని మనం తీసుకున్నప్పుడు మానసికమైనటువంటి శక్తులు అనేకమైనవి ఉన్నాయి. వీటిని ఉపయోగించుకోవడం ఎలా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టు రావడం జరిగింది. ఒక్కొక్క దానికోసం చాలా సంవత్సరాల కృషి తర్వాత ఆ సబ్జెక్టు బయటికి రావడం జరిగింది. మీరు ఆ తర్వాత అదంతా చూసుకుంటే ఎట్టి పరిస్థితిలోనూ లేశ మాత్రం కూడా మన మనసు బయటికి వెళ్ళదు. మనము ఏదైతే అనుకుంటామో దానిని ఖచ్చితంగా చేసి తీరుతామో, నెరవేర్చుకుంటాము. ఆ సబ్జెక్టును మనం మనలోకి తీసుకోవాలి ఫస్ట్, తర్వాత సాధన చేయాలి. ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఆ సబ్జెక్టును చేయాలి. 2 నుండి 3 నెలలలో ఎలాంటి వ్యక్తి అయినా సరే మనసును తన ఆధీనంలోకి తీసుకొని చేరుతారు. ఇదొక సబ్జెక్ట్. మానసికమైన శక్తిని ఉపయోగించుకోవడం ఎలా, అనేకమైనటువంటి శక్తులు నీలోనే ఉన్నాయి బిడ్డ. ఇది నేను చెప్పింది కాదు, మన వేదాలు ఉపనిషత్తులు అవే చెప్తున్నాయిగా. ఇక మన వేదాలు అయితే మామూలుగా చెప్పలేదు బిడ్డ. మన వేదాలకు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మిగతా అన్ని గ్రంథాలలో కానీ మిగతా వారి యొక్క విధానం ఎలా ఉంటుందంటే, పరమతాలన్నీ కూడా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, మీరు ఇక్కడ ఉన్నారు, ఆయన చెప్పినట్టు మీరు చేయండి, అంతే మీ స్టోరీ. ఆయనకు మీరు బానిసలు, లేకపోతే ఆయన సేవకులు చేయండి. కానీ మన గ్రంథాలలో మాత్రము, అరే బిడ్డ మీలో భగవంతుడు ఉన్నాడు, మీరే భగవంతుడు సాక్షాత్తు, మీరు మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు, నీవే దైవము, సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపము, గట్టిగా మాట్లాడితే మీరే భగవంతులు. ఇంత ఉదాత్తమైనటువంటి విధానం ఎక్కడ చెప్పబడింది? ఇక దీన్ని వదిలిపెడుతున్నారు అని అంటే ఇక వాళ్ళ మీద మనం జాలిపడాల్సిందే తప్ప ఇంకేం లేదు. ఇదంతా కూడా తీసుకొని ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టును రూపొందించడం జరిగింది. ఇంకా దాన్ని కూడా మనం పట్టుకుంటే మీకు ఎదురు అనేటువంటిది ఉంటుంది. ఇక మంత్రాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది చెప్పాను కదా. వీటిని మీరు పర్ఫెక్ట్గా ఆచరణ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా సిద్ధి అనేటువంటిది జరుగుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్.